దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి గాక. ఆమేన్. షలోం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారు కదా? మీరు సంతోషంగా ఉండాలని, దీవెనకరంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని నా ఆశ, నా కోరిక, నా ప్రార్థన. ఏది ఏమైనప్పటికీ కూడా మీ పట్ల, మా పట్ల, మనందరి పట్ల దేవుడు అద్భుతమైన కార్యములు జరిగిస్తూ ఉన్నారు. అది దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనము ప్రతిరోజు కూడా ఈ యొక్క శిలువ ధ్యాన కొడుకులలో ప్రతిరోజు పాలుపంపులు పొందుకుంటూ ఉన్నాము. మనం శిలువ మీద పలికిన 7 మాటలు మనము ప్రతిరోజు ధ్యానించుకుంటూ ఉన్నాం. అయితే శిలువ మీద పలికిన మొదటి మాట చూసాం, శిలువ మీద పలికిన రెండో మాట చూసాం, శిలువ మీద పలికిన మూడో మాట విన్నాం. అయితే ఈరోజు శిలువ మీద పలికిన 4వ మాట మనము ఈ రోజున మనము ధ్యానించుకోబోతూ ఉన్నాం. ప్రియమైన దేవునికి బిడ్డలారా, మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనము 46వ వచనంలో మనము చదువుకొని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. దేవుని యొక్క గ్రంథం మీరు కూడా తెలిసినట్లయితే, మీరు కూడా చదివినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు మనందరితో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాట్లాడుతున్న దేవుడు ఆయన మగవాడి కాదు. ఆయన దర్శనం ద్వారా మాట్లాడే దేవుడు, ఆయన ప్రవచనం ద్వారా మాట్లాడే దేవుడు, ఆయన ఆత్మ ద్వారా మాట్లాడుతున్న దేవుడు, ఆయన వాక్యముతో మాట్లాడుతున్న దేవుడు, ఆయన కళల ద్వారా మాట్లాడుతున్న దేవుడు, ఆయన భాషల ద్వారా మాట్లాడుతున్న దేవుడు. ఆయన సమస్తము ఆయన మాట్లాడే విధానము, ఆయన బయలుపరిచే విధానము చాలా అద్భుతముగా మనకి ఉంటాయి. ఎందుకంటే ప్రియమైన దేవునికి బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడా కూడా ఆయనలో గాని, ఆయన యొక్క జీవితంలో గాని, ఆయన యొక్క నడవడికలో గాని ఎక్కడ కూడా ఆయన తప్పుడు మార్గం అనేది గాని, తప్పుడు సిద్ధాంతం అనేది గాని, తప్పుడు ఆలోచన అనేది గాని, తప్పుడు నడవడికనే గాని యేసుక్రీస్తులో లేదు. అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు. కులమత భేదాలు గాని, లేదంటే రంగులు వేరే గాని, అలాగే ప్రతి విషయంలో ప్రతి ఒక్కరిని కూడా సమానత్వంగా ప్రేమించే దేవుడు మన దేవుడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబ్కాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థము. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఇంచుమించు 3 గంటలప్పుడు, ఇంచుమించు 3 గంటలప్పుడు ప్రభుని యేసుక్రీస్తు ఏలీ ఏలీ లామా సబ్కాని అని బిగ్గరగా కేక వేస్తూ, ఆయన బిగ్గరగా కేక వేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే బిగ్గరగా కేక వేశాడో ఆ మాటకు నా దేవా
నా దేవా నన్నెందుకు సేవించితివి అని ప్రభువైన యేసు క్రీస్తు శిలువ మీద ఉండి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు కూడా ఆయన చాలా బాధను భరించారు. ఆయన చాలా బాధను భరించారు, చాలా వేదన భరించారు, చాలా ఎమోషన్ భరించారు. ఎందుకని తెలుసా? ఆయన శరీరం అంతా కూడా నాగ దున్నబడినట్లుగా దున్నబడింది. ఆయన బెత్తముతో కొట్టారు. రోమా సైన్యములందరూ కూడా ఆయనకు అనేకమైన ఆయుధములు వాడి ఉన్నారు. ఆయన బండకు బిగించి ఆయనను అనేకమైన ఆయుధాలతో ఆయన కొట్టారు. చాలా భయంకరంగా కొట్టారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చాలా భయంకరంగా కొట్టారు. ఒక తోటమాలి నాగలు పెట్టుకుని ఎలాగైతే తన భూమిని సాగు చేస్తూ ఉంటాడో, ఎలాగైతే దున్నుతూ ఉంటాడో, ఎలాగైతే పెగిలింపబడుతూ ఉంటుందో నేలంతా కూడా, అట్టి విధంగా ఆ రోమా సైన్యం అందరూ కూడా, ఆ రోమా సైన్యం ఆయన గొలుసులు ఇచ్చుకుని కొడితే ఆయన యొక్క శరీరం మీద కొట్టి లాగుతూ ఉంటే చర్మము ఊడొచ్చేసేది. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఆ గొలుసులకి చివరిని కొంకులు ఉంటాయి. చాలా భయంకరంగా ఉంటాయి కొంకులు. ఒక్కొక్క సైనికి 2-3 కొంకులు ఉంటాయి. చివరిని చాలా గొలుసులు ఉంటాయి, చాలా కొంకులు ఉంటాయి. చెక్కని అలా కొట్టి లాగితే చెక్క ఎన్నైతే ఆ కొంకులు ఉంటాయో అన్ని కొంకులు కూడా ఆ చెక్కని పెగలించుకుని వచ్చేవి అంటారు. అటువంటి ఆయుధముతో యేసుక్రీస్తును కొట్టి లాగితే చర్మము ఊడిపోయిందంట. చర్మము ఊడిపోయింది. అని శరీరం అంతా కూడా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా శరీరం అంతా కూడా నాగలు దున్నబడినట్లుగా దున్నబడింది. ఎంత భయంకరంగా కొట్టారో! ఎంత భయంకరంగా కొట్టినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని చిలువు అంటే దగ్గరగా అడ్డకర్ర, నిలువ కర్ర తయారు చేయించి ఆ చిలువను మోయటానికి తీసుకుని వచ్చినప్పుడు ఆ చిలువ మొయ్యలేకపోయారంట యేసు ప్రభు వారు. ఎంత బరువైన ఆ చిలువ అది. ఈ రోజులో ఉదాహరణగా చెప్పుకుంటే చాలా మంది కూడా చిలువ యాత్ర చేస్తారు. కొంతమంది చిలువ యాత్ర చేస్తున్నప్పుడు ఆ చెక్క లోనంతా ఖాళీగా ఉంటది, పైన మాత్రము ప్లైవుడ్డే. కనీసము 1 కేజీ 1/2 కేజీ ఉండొచ్చేమో ఆ యొక్క చెక్క. అదట్టుకొని ఆ మోసేవారు ప్రతి ఏది ఆయన జ్ఞాపకం చేసుకుని తిరుగుతారు. అది 1 కేజీ 2 కేజీలు పోతే 5 కేజీలు బరువు ఉంటదేమో, కానీ ఆయన మోసే బరువు చాలా భయంకరమైన బరువుని యేసుక్రీస్తు ప్రభు వారు భుజాన్ని వేసుకుని మోసారు. ఇప్పుడు ఆయన మోస్తూ ఉన్నాడు కదా, సరే మోయనిద్దాము అని ఆ రోమా సైన్యము
ఆలోచించలేదండి. ఆయన మోస్తూ ఉన్నాడు, వాడు కొరడాలిచ్చి కొడుతూనే ఉన్నాడు. ఆయన మోస్తూ ఉన్నాడు, ఆయన కొరడ దెబ్బలో కొడుతూనే ఉన్నారు. ఆయన పడిపోతూ ఉన్నాడు, లెగదీస్తున్నారు, చిలువ పొదల్లో వేస్తున్నారు, కొడుతూ ఉన్నారు. ఆయన పడిపోతున్నాడు, లెగదెత్తున్నారు, చిలువ పొదల్లో పెడుతున్నారు. చూడండి ప్రేమందని కొట్టారు. ఆయన కొట్టుతున్నప్పుడు మోస్తూ ఉన్నా కొడుతున్నారు, ఆయన నడుస్తూ ఉన్నా కొడుతూ ఉన్నారు. ఆయన శరీరం అంతా కూడా దున్నపడిపోయినప్పటికీ కూడా, ఆయన చిలువ మోస్తున్నప్పటికీ కూడా ప్రేమ లేకుండా చాలా కఠినత్వముతో వారు ఆ సైన్యము యేసుక్రీస్తును కొడతము మొదలుపెట్టారు. అయితే ఆ మార్గాన్ని వెళ్ళిపోతున్న ఒక వ్యక్తి, ఆయన శిష్యులు ఒకడు వెళ్ళిపోతూ ఉన్నాడు. హిరోనయుడైన సీమోను అతన్ని జబ్బటికి తీసుకుని వచ్చారు. జబ్బటికి తీసుకుని వచ్చి ఆ సిలువ అతని మీద వేసి మొయ్యమన్నారు. కనీసము అడుగు తీసి అడుగు వేయలేకపోయాడు. కనీసము అడుగు తీసి అడుగు వేయలేకపోయాడు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆ సిలువ ఆయన తీసుకుని మోస్తూ ఉన్నాడు. ఆ గోల్గొతా కొండపైకి నడుచుకుంటూ ఆ రాళ్ళ నుండి, ఆ రప్పల్లో నుండి, ఆ ముళ్ళల్లో నుండి ఆ భయంకరమైన శిలువను మోసుకుంటూ, ఆ బరువైన శిలువను మోసుకుంటూ గోల్గొతా కొండపైకి నడుచుకుంటూ వెళుతూ ఉన్న సమయంలో ఆ రోమ రాజ్యము ప్రాంతము నుండి ఆ అధికారి యొక్క కోట నుండి గోల్గొతా కొండ వరకు కూడా నడిపించుకుని తీసుకుని వెళ్తూ ఉన్నారు. అక్కడికి వచ్చినప్పుడు కొంతమంది స్త్రీలు ఏడుస్తూ ఉన్నారు. ఆయన చూసి ఏడుస్తున్నారు, ఆయన చూస్తూ రోధిస్తూ ఉన్నారు, ఆయన చూసి బాధపడుతున్నారు, కన్నీరు కారుస్తున్నారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని తెలుసా, అమ్మా అమ్మా నా కోసం ఏడవకండి, మీకోసము మీ బిడ్డల కొరకు ఏడవండి అని చెప్తూ, ఎంత ప్రేమ గల దేవుడు. నా కోసం మీరు ఏడుతున్నారు, ఏడవకండి. ఇప్పుడే ఏడుస్తున్నారేమో, రేపొద్దు నేను మీ కన్నీరు తుడుస్తాను అని ఆయన వాగ్దానం చేస్తూ, అమ్మా ఏడవకండి, నా కోసం ఏడవకండి, మీకోసము మీకు బిడ్డల కొరకు మీరు ఏడండి అని ప్రభువైన యేసుక్రీస్తును ఆయన వారిని ఓదార్చి ఆయన యాత్రలను సాగుతూ ఉన్నాడు. ఆ గోల్గొతా కొండపైకి ఎక్కుతూ ఉన్నాడు, పడిపోతూ ఉన్నాడు, కొడుతూ ఉన్నారు, ఎక్కుతూ ఉన్నారు, పడిపోతూ ఉన్నారు, కొడుతూ ఉన్నారు. ఆయన గోల్గొతా కొండపైకి ఆ కపాల స్థానం వద్దకు ఎక్కలేక 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 ఆయన ఎక్కారు. ఎక్కి అక్కడ ఆయనని పట్టుకుని శిలువ మేకులు కొట్టి ఆకాశానికి భూములకి మధ్యలో ఆయనని వేలాడదీశారు. ప్రభువైన యేసుక్రీస్తును శిలువ వేసిన సమయము ఎన్ని గంటలకి అనంటే ఉదయము 9 గంటలకి ఆయనని శిలువ వేశారు. ఉదయం 9 గంటల నుండి 3 గంటల వరకు ఆయన చాలా హింస వెళ్ళబోసారు, చాలా భారము వెళ్ళబోసారు, చాలా దుఃఖము వెళ్ళబోసారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఆయన శిలువలో వేలాడుతూ 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 ఆయన ఆ 3 గంటల సేపులో ఆ యేసుక్రీస్తు యొక్క వేదన బాధని తండ్రి చూడలేక ఆ దేశమంతా కూడా మిట్ట మధ్యాహ్నం 3 గంటలకి చీకటి పడిపోయిందంట. చీకటి పడిపోయింది. 3 గంటలకి
చీకటి పడిపోయింది. చిమ్మ చీకటి. ఆ చిమ్మ చీకటిలో ప్రభువైన యేసుక్రీస్తు తండ్రిని వేడుకుంటున్నాడు. ఏలీ ఏలీ లామా సబ్తాని అని దగ్గరగా కేక వేసాను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అర్థము ఇక్కడ చెప్తున్నాడు. తన తండ్రిని వేడుకుంటున్నాడు. ఎందుకని చేయి విడిచితివి? ఎందుకని నన్ను ఇలా విడిచిపెట్టేశావు అని తండ్రిని అడుగుతున్నాడు. ఈ రోజున కూడా నన్ను కూడా ప్రభువైన యేసుక్రీస్తు అడుగుతున్నాడు. ఎందుకు నన్ను ప్రేమించట్లేదు? ఎందుకని నన్ను ఆరాధించట్లేదు? ఎందుకని మీరు నా యొద్దకు రావటం లేదు? ఎందుకని మీరు దూరంగా ఉండిపోతూ ఉన్నారు? ఎందుకని మీరు దూరంగా పడిపోతూ ఉన్నారు? మిమ్మల్ని ప్రేమించేవాడు నేనే, మిమ్మల్ని ఆదరించుకునేవాడు నేనే, మిమ్మల్ని రక్షించుకునేవాడు నేనే, దుష్టుల నుండి కాపాడుకునేవాడు నేనే. మీరు ఎందుకని ఆ విధంగా పారిపోతూ ఉంటారు? మిమ్మల్ని పెంచి పెరగదీసి ప్రోక్షించి దుష్టుడు వచ్చి మిమ్మల్ని అపహరిస్తాడేమో, శోకంలో పడేస్తాడేమో అని రాత్రిగా పగలనుకుండగా కంటి మీద నిద్రపోకుండా మిమ్మల్ని కాచుకుంటూ ఉంటున్నానే. ఎప్పుడైనా మీరు దేని మార్చుకున్నా నా వద్దకు మీరు రాలేరా? చిన్న చోటు మీరు నాకు చోటు ఇవ్వలేరా అని ప్రభువైన యేసుక్రీస్తు అడుగుతున్నాడు. ప్రియమైన తెలుపుతున్నారా? ఎప్పుడైతే నా దేవా నన్ను ఎందుకు సేవించుతావని ఎప్పుడైతే ఈ మాట అన్నాడు, అన్న తర్వాత 50 వచనంలో యేసు మరలా దగ్గరగా కేక వేసి తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. ప్రియమైన తెలుపుతున్నారా? పెద్ద కేక వేసి ప్రాణాన్ని విడిచిపెట్టాడు. ఆయన విడిచిపెట్టిన ప్రాణము మన పాపములను కడగడానికి, ఆయన విడిచిపెట్టిన ప్రాణము మన పాపమనే బానిసత్వముల నుండి విడిపించడానికి, ఆయన విడిచిపెట్టిన పాపము మన నరకానికి వెళ్ళిపోకుండా విడుదల చేయడానికి, ఆయన విడిచిపెట్టిన పాపమనే ప్రాణము ఆయన రాజ్యానికి మనల్ని తీసుకుని వెళ్ళటానికి. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఆయన మరలా దగ్గరగా కేక వేసి తన ప్రాణాన్ని విడిచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి ఒక మాట మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ప్రియమైన దేవునికి బిడ్డలారా, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన అంటూ ఉన్నాడు, అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలిగజేసెను, అతడు తను తానే అపరాధ పరిహారత బలిని చేయగా అతని సంతానము చూస్తూ అతడు దీర్ఘాయుష్యవంతుడుగను, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలము అగునని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మరి ఒక మాట మనం చూసినట్లయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, కీర్తన గ్రంథములోనికి మనం వెళ్ళినట్లయితే కీర్తనకారుడు మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తనకారుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ప్రియమైన దేవునికి బిడ్డలారా, కీర్తన గ్రంథము 22వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే, నా దేవా పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనంగా నుండుట లేదు, అయినను నీవు నాకు ఉత్తరమీకున్నావు అని అడుగుతున్నాడు. నా దేవా పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళ నేను మౌనంగా ఉండటలేదు, నీకు మొరపెట్టుకుంటున్నాను, నేను స్తుతిస్తూ ఉన్నాను, నేను గణపరుస్తూ ఉన్నాను.
అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, అదే కీర్తన గ్రంథంలో మనం చూసినట్లయితే, అదే కీర్తన గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే, అతి మనోభీష్టము నీవు సఫలము చేస్తున్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించి ఉన్నావు అని చెప్తూ ఉన్నాడు. అతని పెదవులలో నుంచి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించి ఉన్నావు అని దావీదు కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవునికి బిడ్డలారా, అయితే మరి ఒక మాట మనం చూస్తున్నట్లయితే, మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనంలో మనం చూసినట్లయితే, కొంత దూరము వెళ్ళి సాగలపడి, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానమ్మని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాడు. కొంత దూరం వెళ్ళారైనా వెళ్ళి సాగలపడ్డారు. సాగలపడి తండ్రిని వేడుకుంటున్నాడు, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగనిమ్ము, నా ఇష్ట ప్రకారం కాదు ప్రభువా, నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము, నా చిత్తము కాదు నీ చిత్తము నెరవేర్చుటకే ఈ లోకానికి వచ్చాను, నా మాటలు కాదు నీ మాటలు నెరవేర్చుటకే ఈ భూలోకానికి నేను వచ్చాను. నువ్వు పంపితే వచ్చాను గాని నా ఇచ్చడికి ఈ భూలోకానికి రాలేదు. అందు నిమిత్తము నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేస్తాడో తెలుసా? సాగిలపడి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసిన తర్వాత ఆయన మరలా శిష్యుని యొద్దకు వచ్చి వారు నిద్ర చూస్తుండగా చూస్తూ ఉన్న సమయంలో, ఒక గడియలను నాతో కూడా మేల్కొని ఉండలేరా అని శిష్యులతో అడుగుతూ ఉన్నప్పుడు శిష్యులు అంటున్నారు స్వాతంలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయడని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటే, ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనంగా ఉన్నదని పేతురుతో చెప్తూ ఉన్నారు. అయితే మరలా రెండవ మారు వెళ్ళి, తండ్రి నేను దీన్ని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట అసాధ్యం కాని ఎడల నీ చిత్తము ప్రకారమే సిద్ధించుడు కాకని మరి ఒక్కసారి అయినా ప్రార్థన చేస్తాడు. తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూసినప్పుడు వారి కన్నులు భారంగా ఉండనని చెప్తూ ఉన్నారు. ఆయన వారిని మరలా విడిచిపెట్టి వెళ్లి ఆ మాటలే చెప్పుతూ 3వ మారు ప్రార్థన చేశాను. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకోండి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుషు కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుతూ ఉన్నాడని, లెండి వెళుదము, ఇదిగో నన్ను అప్పగించిన వాడు సమీపం ఉన్నాడని వారితో చెప్తూ ఉన్నాడు. ఎంత ఆ గచ్చమైన తోటలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థన చేస్తాడు. ప్రేమందరూ ప్రార్థన చేస్తాడు. నా చిత్త ప్రకారం కాదు ప్రభువా, ఇది నీ చిత్త ప్రకారమే జరగనిమ్మని ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్తలో మనం వెళ్ళినట్లయితే, యోహాను సువార్తలో ఆయన ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ప్రియమైన దేవునికి బిడ్డలారా, యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం మనం చూసినట్లయితే అక్కడ మరి ఒక మాట మనకి బయలుపరుస్తూ ఉన్నాడు. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణము తీసుకొనుడు, అంతటి నేనే దానిని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు,
దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందుతున్నని ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఖచ్చితంగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, మరి ఒక మాట చూస్తే నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనములో చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను మొదటివాడును, కడపడివాడును, జీవించేవాడును, మృతుడనైతే గాని ఇదిగో యుగయుగములను సజీవుడనై ఉన్నాను. మరియు పాతాళం యొక్క, చూడండి ప్రియమైన, మరణం యొక్కయో పాతాళం యొక్కయో కాలపు చేతులు నా స్వాధీనములు ఉన్నవిని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఒకసారి నేను చదవడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, నేను మొదటి వాడును, కడపటి వాడును, జీవించేవాడును, మృతుడనైతిని గాని ఎదుగో యుగయములను సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయో పాతాళము యొక్కయో కాలపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అని చెప్తున్నాడు. పాతాళము, మరణము, కాలపు చేతుల్లో నా యొక్క స్వాధీనములో ఉన్నవి. ఆయన తాళం వేస్తే తెరిచేవాడు ఎవరిలో తెరవలేదు. తాళం తెరిస్తే ఆయన వేసేంత వరకు కూడా ఎవరు కూడా ఆ తాళము వేయలేదు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, భూమి మీద మీరు ఏదైతే బంధిస్తారో పరలోక రాజ్యంలో బంధిస్తాను, భూలోకంలో మీరు ఏదైతే తాళం వేస్తారో పరలోక రాజ్యంలో తాళం వేస్తాను, భూలోకంలో మీరు ఏదైతే పాతాళంలో తొక్కి వేస్తారో నేను పరలోక రాజ్యంలో పాతాళంలో తొక్కి వేస్తాను. మీరు ఏ ప్రార్థన చేస్తారో ప్రార్థనకు నేను అంగీకారంగా నా ప్రార్థనలో మీరు ఏకీభవించి మీరు ఏదైతే అడుగుతారో అది సమస్తము కూడా చేయగల సమర్థుడనని పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతూ ఉన్నాడు. ప్రేమని దేవునికి బిడ్డలారా, శిలువ మీద ఉండిన పలికిన 7 మాటలలో 4వ మాట మనము ధ్యానించుకున్నాం. ఏ మాటను బట్టి మనమందరికీ కూడా దేవునికరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని ఈ మాటలు ఆయన అద్భుతమైన రీతిలో మన కొరకు ఆయన ప్రాణం విడిచిపెట్టాడు కాబట్టి ఆయన కొరకు మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. ఆయన కొరకే కాదు ప్రియమైన బిడ్డలారా, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. మనము ఆయనకు సువార్తను ప్రకటించాలి. ఆయన మన కొరకు ప్రాణం విడిచిపెట్టాడు. ఆయన రాజ్య సువార్తని మనము ప్రకటించిన భారం మన మీద. మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన మన బ్రతుకు దినములన్నీ కూడా ఆయన రాజ్య సువార్తని వ్యాప్తం కొరకు అనేక మందికి ఆయన యొక్క సువార్తను మనం ప్రకటించాలని, ఆయన వాక్యము అందించాలని, అనేకమైన సంఘాలలో మనం సాక్ష్యం చెప్పాలని మనమందరము కూడా ప్రభు బిడ్డలమై ఉన్నామని తెలియపరుస్తున్న మాటలు ముగిస్తున్నాను. కొద్ది మాటలు దేవుడు గాక. ఆమేన్.